వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి చేంజెస్ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే అది. అయితే ప్రిలిమినరీ అనేది 150 మార్క్స్కి సింగిల్ పేపర్తో ఎగ్జామ్ పెట్టాలని, అండ్ తర్వాత మెయిన్స్ ఉంటుందండి. మెయిన్స్లో తెలుగు, ఇంగ్లీష్ అనే క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ కూడా రెండు వేరువేరుగా కాకుండా సింగిల్ పేపర్లో పెట్టాలని, ఇలాంటి కొన్ని అంశాలతో చేంజెస్ కనపడటానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే అండి, ఇది ప్యాటర్న్ చేంజ్. ప్యాటర్న్ని ఎలా అయినా మార్చుకుంటారు. కానీ ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జనరల్ స్టడీస్ సబ్జెక్టులే ఉంటాయి. సబ్జెక్ట్స్లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకటి ముందు, ఒకటి వెనక, ఒకటి తీసేయటం, ఒకటి కలపడం ఇలాంటివి ఉంటాయి. కానీ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్, ఏపీ బైఫర్కేషను, ఇలాంటి స్టాండర్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, జియోగ్రఫీ కానీ, సో ఇలాంటి స్టాండర్డ్ సబ్జెక్ట్స్, జనరల్ స్టడీస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎప్పుడూ మారవండి. సో మీరు గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఒక్క స్టాండర్డ్స్ కూడా అలానే ఉంటాయి. గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే మనకి డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. యూపీఎస్సీ స్టైల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ. గ్రూప్ టూ కొంచెం తక్కువగా ఉంటుంది. అయినా గ్రూప్ వన్ ప్రిలిమినరీతోనే గ్రూప్ టూ ప్రిలిమినరీ కూడా మనం ఈక్వల్గానే చెప్పుకోవచ్చు. మన ప్రిపరేషన్ అనేది గ్రూప్ వన్ స్థాయిలో ఉంటే ఆటోమేటిక్గా గ్రూప్ టూ అచీవ్ చేయగలుగుతాం. యూపీఎస్సీ స్థాయిలో ఉంటే గ్రూప్ వన్ అచీవ్ చేయగలుగుతాం. అందుకని మీరు గ్రూప్ టూ, గ్రూప్ వన్కి కంబైన్డ్గానే ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ చదువుకోవచ్చు. కానీ గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒకటి మీరు ఫస్ట్ డే నుంచి ఏం చేస్తారంటే, ఒక హిందూ పేపర్ కానీ, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ చదవటం, లేదా తెలుగులో అయితే ఈనాడు చదవటం, ఇలాంటి ఒక పేపర్ని చదవటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది మీకు రెగ్యులర్గా అలవాటు అవుతుంది. సో అకాడమీలో చెప్పేటువంటి, ఇప్పుడు ఎస్విఆర్ అకాడమీలో నేను కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఇస్తాను. దానికి అటాచ్ చేసుకోవటం మీకు అర్థమవుతుంది. దాంతోపాటు ఒక సబ్జెక్ట్, జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ తీసుకొని, పాలిటీ తీసుకున్నారు, దాన్ని కంప్లీట్ అయిపోయిందా చదవండి. తర్వాత ఎకానమీ తీసుకున్నారు, దాన్ని కంప్లీట్ అయిపోయిందా చదవండి. అంటే రోజు కొంత టైం ఏమో కరెంట్ అఫైర్స్కి కేటాయించాలి, కొంత టైము స్టాండర్డ్ సబ్జెక్ట్కి కేటాయించాలి. ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్ అనేది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి సరిపోతుంది. ఇంకొంత టైము గ్రూప్ వన్ సపరేట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే, ఆ రోజు వచ్చినటువంటి ఏదైనా ఒకటి, వీక్లో ఒక ఎకానమీ, ఒక జియోగ్రఫీ, ఒక పాలిటీ, ఒక ఎన్వైరన్మెంట్, అలా వీక్లో ఒక 7 సబ్జెక్ట్కి సంబంధించిన ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఒక 250 వర్డ్స్లో ఆన్సర్ రాసి చూసుకోవాలి. అప్పుడు మీకు ఎలా రాస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. అలా 365 డేస్ రాస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది అనమాట. ఎవ్వరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలో నేను గ్రూప్ వన్ మెయిన్స్ క్వాలిఫై చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.